నీకు ఈ ప్లేస్ గుర్తుందా హారిక? నేను ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఇక్కడనే. మనం ప్రతి వ్యాలంటైన్స్ డే జరుపుకునేది కూడా ఇక్కడనే. నీ ప్రతి పుట్టినరోజుకు కేక్ కట్ చేసేది కూడా ఇక్కడనే హారిక. అవన్నీ కాదు అరవింద్, నేను ఇంకొకరికి భార్యని. నువ్వు ఇట్లా మెసేజ్లు కానీ ఫోన్లు కానీ చేయకు ప్లీజ్, నీకు దండం పెడతా, నన్ను మర్చిపో. మా ఇంటికి వస్తుంది. మా అమ్మోళ్ళ ముందడ కూడా గిట్లనే నిమ్మలంగా ఉంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మేము మంచిగా ఉంటానామని చెప్పాలనా, లేకపోతే లొల్లులు పెట్టుకుంటానామని చెప్పాలనా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పదని చెప్పాలనా? పైలం ఇదివరకు మా చెప్పింది కదా, మమ్మీ చెప్పిన అని కొంచెం మంచిగా గుర్తుంచుకో. బావతో మంచిగా ఉండు బిడ్డ. నువ్వు ఇబ్బంది పడక ఆయన ఇబ్బంది పెట్టకు. మా బాంచం దండం పెడతా, మంచిగా ఉండండి మీరు. హలో సార్, రెడీలా? నేను బయలుదేరుతున్నా మరి. ఓకే. హరిక, ఆ కర్రీ మడిపోతుంది చూడు. బాక్స్ తీసుకోరు. ఇది కలనా నిజమా? పొద్దుగా లేచి పూజ చేసుకొని నాకు ఆఫీస్కు టిఫిన్ అందిస్తాను చూసినావా? అసలు ఇదంతా చూస్తా అంటే ఎంత సంబరంగా ఉన్నది హారిక. చూసినావా అట్లా నవ్వుతుంటే ఎంత మంచిగా ఉన్నావు. అయ్యో మర్చిపోయినా, ఎల్లుండి ఆఫీస్ వాళ్ళందరూ ఫ్యామిలీతో టూర్ ఇద్దామన్నారు. మనం కూడా పోదామని చెప్పిన వాళ్ళకి. నేను ఆఫీస్ నుండి రాగానే నువ్వు రెడీ అయితే మన డ్రెస్సెస్ కానీ ఏమన్నా తీసుకుందాం అట, ఓకేనా? టూర్కా? నేను రానండి, మీరు వెళ్ళండి. ఏంది రావా? అదేంది హారిక, ఇది ఫ్యామిలీ ట్రిప్ అని చెప్తున్నా కదా. నేను వెళ్ళేది ఉంటే నేను వెళ్తా కదా. రావడానికి ఏమవుతుంది? నేను భర్తనే కదా, ఎవరితో పోవట్లేదు కదా. నాకు ఇవన్నీ నచ్చవండి. నచ్చవా? టూర్కు రావడం నచ్చదా, లేదంటే నాతో రావడం నచ్చదా? చెప్పు హారిక, నిన్నే అడిగేది. అర్థమైంది హారిక, మొత్తం అర్థమైంది. అయినా నా పిచ్చి కానీ పొద్దుగా లేచి నా భార్య నాకు టిఫిన్ రెడీ చేసిందంటే నా మీద ప్రేమ అనుకున్నా. కానీ కాదు, మొన్న మీ అవ్వయ్య నీకు నచ్చ చెప్పి పొద్దుగా లేవాలి బిడ్డ, బాక్స్ రెడీ చేయాలి, మంచిగా ఉండాలంటే వాళ్ళ మాట మీద గౌరవంతో నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తాను హారిక.
మొత్తం అర్థమవుతుంది. వద్దు హారిక, నా కోసం ఇంత ఇబ్బంది పడకు. ప్రతిదీ మీ వాళ్ళతో చెప్పి చేయించుకోలేను కదా. ఇదంతా కాదు హారిక, లాస్ట్ సారి అడుగుతున్నా, వస్తావా రావా? ఏ సమాధానం రావట్లేదా? అది రాదు. ఇవన్నీ బాక్స్. అంత ఇష్టం లేదని పెళ్ళెందుకు చేసుకున్నావు? అరే అరవింద్, మా నాన్న నాకు సంబంధాలు చెప్తుండ్రా. ఎట్లనే చేసి 1 year లోపు పెళ్లి ఎత్తా అంటున్నాడు. అసలు నాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు. నీకేమో ఏం జాబ్ లేదు. నేను ఇంత సీరియస్ గా మాట్లాడితే నువ్వు తినుకుంటూనే ఉంటున్నావా? అసలు ఏం వినవా నువ్వు? ఏం పట్టించుకోవా? ఇప్పుడు నేను ఏం మాట్లాడినా చెప్పు. అబ్బా అరవింద్, మా నాన్న సంబంధాలు వచ్చాడు. ఇయర్ ఎట్లయినా పెళ్ళి చేయాలని ఫిక్స్ అయ్యాడు. నువ్వేమో ఇంకేం జాబ్ ఎత్తలేవు. నువ్వు ఇట్లే ఉంటే మన మ్యాటర్ ఏంటి ఎట్లా చెప్పాలి చెప్పు? ఎట్లా చేసిన జాబే అరవింద్. ఇదే కదా నీ డైలాగ్, రోజు వింటాను. ఈరోజు కూడా వినాలా? ఇది డైలాగా? ఇంత సింపుల్ గా ఎట్లా తీసేస్తున్నావు అరవింద్ నువ్వు? నాకేమో టెన్షన్ అవుతుంది మా డాడీ పెళ్లి ఎత్తాడని. నువ్వేం చేస్తావు తెలియదు అరవింద్. ఎట్లనే చేసి జాబ్ తెచ్చుకో, అప్పుడైతేనే మా నాన్నతో ఈజీగా మాట్లాడగలుగుతా. అబ్బా సరే తెచ్చుకుంటా, కానీ ఒకవేళ నాకు జాబ్ రాకపోయి నీకు మంచి సంబంధం వస్తే వేరే వాళ్ళని చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ కళ్ళకి నేను ఎట్లా కనబడుతున్నా? నేను నిన్ను తప్ప వేరే వాళ్ళని భర్తలాగా ఊహించుకున్నాను అరవింద్. ఇంకోసారి అసలు మాటలు మాట్లాడకు ప్లీజ్. అబ్బా సారీ, నేనేదో జోక్గా అన్నా. సరే ఒకవేళ నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమంటావు? ఏంది? వేరే ఆమె చేసుకుంటావా? అంటే నన్ను మోసం చేస్తావా? ఈ జన్మకి నువ్వే నా భర్తవి, నేనే నీ భార్యను. పిచ్చి పిచ్చి నకలు చేయకు, మూసుకొని తిను. ఇంత డేంజర్ ఉంది ఇది. రాక్షసి, అనవసరంగా వేసిన నేను అసలు. ఇంకో అదు అటో. అమ్మా అమ్మా, ఏంది బిడ్డ? నేను పోతాను. పోతావా? మరి అన్నం తిన్నాక పోరాదు బిడ్డ. అద్దమ్మ ట్రైన్ లేట్ అవుతుంది మళ్ళా. మరి అట్టి కాలు కట్టుతాడు పోతావారా? ఎన్నన్నా తిని బయట. సరే సరే కానీ కొడుక, తొలత పోతున్నావు జాబింగ్లు ఆడుకొని దేవుని దగ్గర పోయి దండం పెట్టుకోరాదురా. అద్దమ్మ ఎందుకురా దేవుని దగ్గర పోయి దండం పెట్టుకోమంటే అద్దంటున్నావు? ఇంత బతకమారా నీకు? ఇంకా చూడు, ఎందుకమ్మ ఇవన్నీ? ఇప్పుడు చూడు ఎట్లున్నావు, నా బంగారు కొండలాగా ఉన్నావు. సరేగాని పోయిన కాడ పైలం బిడ్డ, మంచిగా పని చేసుకోవాలి. పని దొరికిన కాడ వాళ్ళ వీళ్ళతోటి లొల్లి ఇట్లా పెట్టుకునేవు. అసలే సీటు బిడ్డ, సీటులు ఉన్న వాళ్ళు మంచాలు కాదు, అసలు మనకు తెలియదు. ఇక్కడ మన ఊరు లెక్కలు కాదు. సరే ఆఫీసులో సార్లు ఏమన్నా కూడా కోపం తెచ్చుకోక బిడ్డ, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. సరేనా? మంచిగా ఉండు. అసలే సీటు బండ్లు ఆగమాగం వస్తాయి. మంచిగా చూసుకుంటున్నాడు, అటు ఇటు చూసుకుంటా నడిచావు. రోజైతే ఫోన్ చేయి, జాగ్రత్తగా ఉండు. సరే అమ్మ. బాబు నేను పోతాను. అరే వైలం పోయినా మరి మన ఊరు కాదు, మన పల్లె కాదు.
సోబతులు బట్టి 11-12 దాకా తిరగకు. ఆడ పోలీసు వాళ్ళు ఉంటారు. సరే. ఏదన్నా మంచి కంపెనీలో చూసుకొని మంచిగా ప్రయోజకుని పోయి నాకు మంచి పేరుదే. విన్నావా? అర్థమవుతుంది అని చెప్పేది. పైసలు లేరా? ఇవి ఉంచుకో. దించిరా ఉన్నానే ఆచి. రంజిత్ కూడా వస్తాను. సరే ఓ పోతాను. బయట బిడ్డ బయట తిను. అలా పొద్దుగల రూమ్కి వచ్చి పండుకో. అగో ఏందయ్యా, నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు ఎడతావు? వాడున్నప్పుడు ఒక్కనాడన్నా వాళ్ళతో మంచిగా మాట్లాడకపోతే ఊగా ఒప్పడుకుంటూనే ఉంటివి. వాడు ఇప్పుడు ఏదో పని చేసుకుంటాను పోతుంటే నువ్వు బాధపడతావు ఎందుకయ్యా, ఎందుకు ఎడతావు? చెప్పే. ఎంత మంచిదే నానే, పెళ్ళయిందంటే కథం ఫోన్ లేదు ఏం లేదు, బాగా బిజీ అయిపోయినా. అంత మంచిదనే. నువ్వు మంచిగా ఉన్నావా? ఏం మంచిగా ఉండడో ఏమోనే. ఏమైంది గట్లా మాట్లాడుతున్నావు? మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఇష్టమైన పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ గిట్లా మాట్లాడుతున్నావు ఏంది? చేసుకున్నా పేరుకే లవ్ మ్యారేజ్ కానీ పెళ్ళయిందంటే 1 సంవత్సరం దాకానే మంచిగా ఉండడు. సంవత్సరం అయిందా వాళ్ళ అమ్మ మాట వినుకుంటా, వాళ్ళ నాన్న మాట వినుకుంటా, నా మీదకి చిరాకు పడు, కొప్పడు. నేను ఎంత దగ్గరికి పోయినా కూడా దూరం దూరం పోతాడు, పట్టించుకోడు. నా లైఫ్ ఏందో నాకే అర్థమైతలేదే. అవునా? మంచిగా ఉండే కదా నేను లవ్ చేసినప్పుడు అయితే. లవ్ చేసినప్పుడు మంచిగానే ఉంది, ఇప్పుడు తర్వాత మారిపోయిండు. పెళ్ళయిందంటేనే 1 సంవత్సరం దాకానే, తర్వాత మారిపోయిండు బాగా. అవునా? బాబాయ్ అయితే మంచిగా ఉన్నాడు కదా? మంచిగానే ఉన్నాడు. 21కి చెప్పినావు కానీ నాకు వీలుగాక రాలేనే. అయితే నువ్వన్నా హ్యాపీగా ఉన్నావు, మంచిగా గవర్నమెంట్ జాబ్ చూసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు. మొన్న అమ్మ కలిసింది, మంచి సంబరపడ్డది, అల్లుడు మంచిగా చూసుకుంటాడు అట్లా ఇట్లా అని. నాకు మస్తు అనిపించింది. నేను మంచిగా లేకపోయినా నువ్వన్నా మంచిగా. ఏమైందండి? ఆవేసుకోలేదా? పోలేదు. మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా తీసుకుపోలే, ఆకలి అయితే లేదా? అన్నం తీసుకురావాలా? అంత ప్రేమ వద్దు, బిర్యానీ తిన్నా. ఏమైందండి ఎట్లనో మాట్లాడుతున్నారు? తాగచ్చిర్రా? ఇట్లా మాట్లాడితే నచ్చుతలేదా నీకు? అంటే తాగొచ్చిన భర్త అంటే నచ్చడా నీకు? నచ్చడా? ఇలా పొద్దుగాల దాకా నాకు తాగుడు అంటే ఇష్టమే లేదు, తాగుడని అలవాటే లేదు. అప్పుడు ఆ భర్త నచ్చిండా? నచ్చలేదు. ఇప్పుడు తాగొచ్చిన భర్త నచ్చిండా? నచ్చలేదు. ఇంకెవరు నచ్చుతారు నీకు? ఎట్లుంటే నచ్చుతాడు చెప్పు హరిగా. నిన్నే అడిగేది, ఏ విధంగా ఉండాలి? ఒక భార్య భర్తను అర్థం చేసుకుంటలేదంటే, ప్రేమను చూసుకుంటలేదంటే ఆ బాధ ఏందో భర్తకి తెలుస్తుంది. ఆ భర్త ఎవరనుకుంటాను? నేనే. ఆ బాధకు నేను తాగొచ్చినప్పుడు కేవలం నీ వల్లనే. సరే, భర్త అనేటోడు ఎట్లుండాలి నువ్వు చెప్పే. నువ్వు ఎట్లయితే ప్రేమ చూసుకుంటావే నన్ను, ఎప్పుడు అర్థం చేసుకుంటావే? నేను అర్థం చేసుకుంటాను కదా హరిగా. దండం పెట్టాలనా? పొరగాలేసి కాలు మోకాలనా? చెప్పు హరిగా.
మాట్లాడాలిగా. ఇంకెట్లయితే మంచిగా ఉంటావు, ఎట్లయితే ప్రేమ చూసుకుంటావు హారిక. మాట్లాడు. నన్ను పిచ్చని చేయదు హారిక. ఇంత మంచిగా చూసుకుంటాను హారిక. నేను మంచిగా ఉండాలిక. ఏ రోజు తాగనొన్ని ఈ రోజు కేవలం నీ వల్లే అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అనిపిస్తాను హారిక. ఏమైంది బాబు తొందరగా మొన్న ఫోన్ చేసి? సరే కానీ ఏమంటారు ఇంట్లో? అమ్మా ఏమండినవే? ఏం మాట్లాడలేదు కాదు, ఫోన్ చేసి తొందర రమ్మన్నారు, అడిగితే ఏం మాట్లాడారండి? అమ్మా ఎవరికేమైనా అయిందా అమ్మా? అరే ఏమైంది బాబు? ఏమైంది బాబు? ఏం కావాలరా? ఎవరికేమన్నా అయిందా అని అడుగుతాను. ఎవరికన్నా ఏమన్నా అవుతుందిరా? అయితే అదన్నా చస్తుంది, లేకుంటే నేనన్నా చస్తారా మీరు చేయబట్టి? ఇప్పుడు ఏమైందని అట్లా మాట్లాడతాను? పిచ్చి పిచ్చి లేపుతారా కొడుకులు పుట్టి పిచ్చి లేపుతారా? అరే ఏమైంది బాబు మీకు అసలు? సృజన్ ఎవరురా? సృజన్ ఎవరు, ఎట్లా పరిచయం? సృజన ఫ్రెండ్ అంటే నీతో కలిసి చదువుకున్నదా? నీతో కలిసి నౌకరి చేస్తుందా? ఇద్దరు కలిసి ఒకటే కాడ ఉంటారా? అసలు ఎట్లా ఫ్రెండ్ రా? అరే ఫ్రెండ్ పాప, మేము కలిసి ఒక దగ్గర పని చేద్దాం కానీ నీకు అసలు ఆమె గురించి ఎట్లా తెలుసు? ఫోన్ చేసిండ్రా వాళ్ళ అయ్యా. నీ కొడుకు అసలు మనిషేనా? అసలు కొడుకుని పెంచే పద్ధతి తెలుసా నీకు? అసలు నీ కొడుకు ఏమనుకుంటాడు? నా బిడ్డ జీవితంతో ఆడుకుంటాడని వాళ్ళ అయ్యా నానా బూతులు మాట్లాడిండ్రా నన్ను. అప్పుడే ఆత్మహత్య చేసుకోబోతుందిరా మీరు చేయబట్టి. అసలు మేము కనెందుకు కనకెందుకురా మిమ్మల్ని ఇద్దరిని? వాడు ఇన్ని రోజులు పిచ్చి పిచ్చి వాడు చేసిండు, ఇప్పుడు ఓ దారికి వచ్చిండని మేము అనుకుంటే నువ్వు గిట్లా చేయబడితే ఎందుకురా? అసలు మేము కనుడు వేస్తారా మిమ్మల్ని? ఇప్పుడు ఏందమ్మా అలా ఏమిద్దరు అట్లా మాట్లాడినందుకు నేను మాట్లాడాలా చెప్పులే? కాదురా, ఎన్నడన్నా మీ అయ్య ఎవరితోటన్నా మాట పడ్డారా? ఊళ్ళే ఒక్కరితోటన్నా మాట పడ్డారా? వాడు ఒక్కొక్క మాట అంటే సావాలనిపించిందిరా. అసలు మేము ఎట్లా పెంచుతాను? మా పెంపకమే మంచిది కాదా? అసలు మేము కనుడే వేస్తా ఈ భూమి మీద అనుకుంటున్నావురా? మేము ఎందుకు బతికున్నాం అనుకుంటున్నారా? గంటగనం ఎందుకు వెళ్తున్నావమ్మా? రే ఇంట్లో గెలిచి రచ్చ గెలవమన్నారా? కానీ నేను రచ్చ గెలిచి ఇంట్లో ఓడిపోయినరా. అదే కొడుకులో ఉన్నట్టురా. నిజమేరా, వాడందరి ముమ్మాటికి నిజమేరా. నా పెంపకంలో తప్పున్నదిరా. అసలు నాకు కొడుకుల పెంచడం అర్థలేదురా. అసలు మిమ్మల్ని ఏమనాలరా? నేను ఇంకా ఏం చేయాలరా మీకు? అరే గంత పెద్ద తప్పు నేనేం చేస్తా బాబు? చేసిందంతా నువ్వేరా తప్పు. ఇంకోని బిడ్డను ప్రేమించడం తప్పు కదారా? వానికి ఉన్నదారా బాధ? నా బిడ్డకు పెళ్లి చేయాలి, మంచి సంబంధం చూసి వాయినింటికి వేయాలి, నౌకరిగానికి వేయాలని. మన బిడ్డను నువ్వు లొంగ తీసుకొని చీర తీసుకొని వానికి ఎంత బాధ ఉండాలిరా? వాడు మాట్లాడిందంటే తప్పే ఉన్నదిరా. అయినా నీకు అక్కో చెల్లె ఉంటే తెలుసు. మీరిద్దరు పుట్టినప్పుడు మగపిల్లగాళ్ళని మీ అయ్య ఎంతో గర్వపడ్డాడురా. నేను ఎవరికి తలవంచకుంటుండొచ్చు నేను అని ఎంతో సంబరపడ్డాడు. కానీ మీరు వాడు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆయనకు సావాలనిపించిందిరా. మీరు గిసుంటే ఏ పడతారు? అదే మీరిద్దరు ఆడపిల్లలని ఉంటే ఏ అయ్యే చేతిలో పెట్టినా కూడా మేము మంచిగా ఉందురా గర్వంగా. అరే ఎందుకనమ్మా ఇప్పుడు గంత పెద్ద మాటలు ఏం మాట్లాడిన వాడు ఎప్పుడు అంత పెద్ద మాటలు? మీరు చేసేటి ఏందిరా? మీ పెళ్లి చేయమన్నావారా? మేము చేయకపోతుమా? మీరు ఇలా బాగా పెద్దోళ్ళు అయినలా? మీ పెళ్లిళ్ళు ఏమన్నా దాటిపోయిందారా మీకు? ఇప్పుడు మీరు చేసే కథలకు మా పరువు పోయేటట్టున్నది. మేము ఉండేందుకు లేకెందుకురా? అని అట్లా కాదమ్మా, నాకు ఏమైనా ఉంటుందా చెప్పు? బాబుకి ఒకరితో మాట అనిపించాలని. ఇప్పుడు మీరు చేసింది ఏంటిదిరా? బాబు మేము ప్రేమించుకున్న మాట నిజమే బాబు. మేమిద్దరం ఇంట్లో చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకుందామని అనుకున్నాం.
కానీ ఈలోపు వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ నాయనకి ఫోన్ చేసిన నేను అనుకోలేదు బాబు. చూడు బాబు, నాకైతే ఎప్పుడూ నేను మోసం చేయాలని లేకుండే. వాళ్ళ ఇంట్లో ఒప్పించి ఇటు మీరు ఒప్పుకుంటే మేము పెళ్లి చేసుకుందామని అనుకున్నాం తప్ప మాకు వేరే ఉద్దేశం లేకుండే బాబు. వాడు అన్నది కరెక్టే, నువ్వు చేసింది కూడా కరెక్టేరా. అంటే నీ బాపుకు నీకు పెళ్లి చేసేంత తెలివి లేదనే కదరా నువ్వు చేసింది. ప్రేమించుకున్నావు డాడీ అని ఎంత ముద్దుగా చెప్తానరా నువ్వు, బాపు మేము ప్రేమించుకునేదని. అంటే నాకు ఆ తెలివి లేదా? నీకు ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలియదా? నీ అన్నకి ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలియదా? అంత అసమర్థున్నా. అరే నేను ఇప్పుడు అట్లా అన్నా బాబు. మరి ఇప్పుడు నువ్వు చేసిన పని ఏందిరా? ఆ ప్రేమలు దోమలు ఏంటిదిరా? అరే నేను ఆవుతా కావచ్చు బాబు, అందరి ఇంట్లో సంసారం అట్లా ఉండదు కదా. అమ్మాయికి ఇప్పుడు 5 సంబంధాలు వచ్చినాయంట. ఆమె నేను చేసుకునేసరికి ఇంట్లో డౌట్ వచ్చింది కావచ్చు, అందుకే అలానే ఫోన్ చేసి మాట్లాడింది కావచ్చు. ఎంతకు తెగించినవరా? నా కొడుకు నౌకరు చేస్తాడు, నాకు మంచి పేరు తెస్తాడు, నాకు ఊళ్ళో విలువ ఉన్నది అని అనుకున్నా, కానీ ఇంతకు తెగిస్తావని అనుకోలే. నాకు ఇంత తలవంపులు తెస్తావని కళలో కూడా ఊహించలేదు. నేను ఏం తగ్గించినా బాబు, నేను ఏం తగ్గించినా? ఏమన్నా దొంగతనం చేసినా వాళ్ళు నన్ను చంపినా? అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను? కాదురా, ఇప్పుడు బాగా నోరులెత్తాందేమరా? మరి బాపు నేను ఇట్లా చేస్తానా, మరి తప్ప రైటో నాకు తెలిసో తెలియక నేను ఇట్లా చేస్తానని ఒక్క మాట చెప్తే అయిపో కదరా. ఎవడో చెప్పాలన్నారా? మళ్ళీ వాడు నన్ను తిట్టుకుంటా చెప్పిండ్రా. అరే నేను చెప్దాం అనుకున్నా బాబు, ఇంట్లో అట్లా పరిస్థితి ఉంటే ఎట్లా చెప్పాలి చెప్పు? అన్నకు పెళ్లి కాకముందు నేను చెప్పాలి ఇప్పుడు ఇంట్లో? అన్నకు పెళ్లి కాకముందు చెప్పద్దు, కానీ ఇంకో అమ్మాయితో ప్రేమ వ్యవహారంలో పడి తిరగచ్చు. అరే ఇప్పుడు ప్రేమిస్తే తప్పేముంది? లోకం మీద ఎవడు ప్రేమించుకుంటలేడా? నేను ఒక్కడే ప్రేమిస్తానా ఎట్లా? అసలు ఏంద్రా, నేను నౌకరు చేస్తానా, నేను ప్రేమించడం తప్పు లేదని అనుకుంటున్నావారా నీ మట్టుకు నువ్వు? అట్లా అనుకుంటలే బాబు, ఎందుకు అనుకుంటా చెప్పు? అబ్బా ఏమోరా, నీకే తెలుస్తుంది ఎంత ఎదిరించి మాట్లాడుతున్నావురా. నువ్వు పెద్దోళ్ళు అయిపోయినావురా, పెద్దోళ్ళు అయిపోయినావు. వాడు గంతే అనుకున్నాడు, నేను నౌకరు చేస్తానని, నేను ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటా, వాళ్ళతో చెప్తే చెప్పకుంటుందని. ఇదే రారా నీ పట్టుదల? వాడు ఏం పని నేను చెప్పింది అర్థమవుతుందా అమ్మ? అరే నేను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా అమ్మా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనకు చెప్దాం అనుకున్నాం, నీకు చెప్దాం అనుకున్నాం. వాళ్ళ ఆయన ఒప్పుకునేటట్టు లేడు. వాళ్ళ నాయన ఒప్పుకోండి, నేను ఒప్పుకోండిరా. ఏం చెప్తావు నువ్వు ఇప్పుడు? అంటే ఏం చెప్తావు అంటే చెప్పు. వాళ్ళ నాయనే కాదురా, నేను కూడా ఒప్పుకోండి నీ పెళ్లికి. నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు? చూడు బాబు, మీరు ఒప్పుకుంటే పెద్దల సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాం. ఒకవేళ ఒప్పుకోకపోతే ఒప్పుకోకుంటే పెళ్లి చేసుకుంటారా? అరే నీకు దండం పెడతారా? నీకన్నా పెద్దోడు ఉన్నారా ఇంట్లో, వాడిని పెళ్లి కావాలరా. నీ మట్టుకు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని పోతే వానికి ఎవరైనా పిల్లనిస్తారా? అయితే ఇప్పుడు నేను అమ్మాయి జీవితం ఖరాబ్ చేయాలి చెప్పు? ఇలా జీవితం ఖరాబ్ చేయమంటలేదు రా, వీళ్ళు పెళ్లి ఏదా కోరిక పట్టమంటారు రా, దండం పెడతా. మళ్ళీ అట్టనే అంటాను. నేను ఓపిక పడతా కావచ్చు బాబు, వాళ్ళ ఇంట్లో ఓపిక పట్టాలి కదా. ఏంద్రా అసలు నేను పిల్లలకు కనేందుకు కనకెందుకురా? నాకేమున్నదారా కొడుకులు? ఎవరికి లేరారా? నా ఇంట్లోనే ఇన్ని సమస్యలారా? అయ్యో వాడు రేవులో పడ్డాడు, వాడు పనివాడు హైదరాబాద్ మొక్కన వేయండు అనేసరికి ఇది. నేను మీకు ఎవరికి ఏం చెప్పాలన్నా నాకు ఏం అర్థం అవుతలేదురా. చిన్నోడా, నువ్వు తెలియకల్లోనే అనుకున్నా నా ఇల్లు నువ్వు ఉద్ధరిస్తావు అనుకున్నారా, కానీ ఇటువంటి పనులు పని చేయరా. అన్నయ్య పెళ్లి అయ్యేదాకా నువ్వు ఓపిక పట్టరా. నీకు పెళ్లి చేస్తా, అన్నయ్యకి పెళ్లి చేస్తారా, తెలివి ఉన్నదిరా నా దగ్గర. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలియదురా చిన్నోడా. అరే నా మాట పెడిచేమన్నా పెట్టకురా, నేను చెప్పేది అర్థం చేసుకోరా. చూడు బాబు, నువ్వు మంచిగా చెప్తున్నావు కావచ్చు, నేను ఇన్ని రోజులు ఆయన కూడా పెళ్లి కాలేదని. అది వేసుకుంటే నేను కూడా వేసుకోకుండా ఉండాలని చెప్పు? నా వల్ల ఒక పిల్ల జీవితం నాశనం చేయాలనా? నేను మా అంటే ఒక 2-3 నెలలు ఆపుతా కావచ్చు, తర్వాత ఏం జరిగినా నన్ను అడగదు బాబు. చిన్నోడా